ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయితే ఇప్పుడు తయారు చేసుకుందాం. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బియ్యం, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పలువ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిల్ మేకర్, నెయ్యి లేకపోతే ఆయిల్, కొత్తిమీర, పుదీనా, మిల్ మేకర్. ఇప్పుడైతే బిర్యానీ తయారు చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మిల్ మేకర్, క్యారెట్ ముక్కలు, బంగాళదుంపలు, పులవ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నాక 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మరిగించాలి. బాగా మరిగాక అందులో 3 గ్లాసుల వాటర్కి గ్లాసున్నర బియ్యం అయితే వేసుకోవాలి. బాగా ఉడికించిన తర్వాత అందులో కొత్తిమీర, బిర్యానీ ఆకు, పుదీనా వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఉండాలి. దానిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే ఉడికించాలి. లాస్ట్లో పులవ పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి ఇవన్నీ మిక్సీలో వేసి పౌడర్లో చేసుకొని వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ అయితే అయ్యింది.